ఆ నియోజకవర్గంలో వైసీపీ ఉన్నట్టా లేనట్టా, ఉండి లేనట్టా? ఇప్పటికీ ఒక్కసారి కూడా గెలవని సెగ్మెంట్లో నాయకులు మెల్లిగా చాపు చుట్టేస్తున్నారా? పాత నేత ప్రభావం చూపలేకపోతున్నా కొత్త వాళ్ళు రావడానికి కూడా ఎందుకు ఆలోచిస్తున్నారు? ఏదో అసెంబ్లీ నియోజకవర్గం, అక్కడున్న ప్రత్యేక పరిస్థితులేంటి? ఆంధ్రప్రదేశ్ అంతటా ఫ్యాను గాలి రివ్వున వీచిన రోజుల్లో కూడా ఇక్కడ చడీ చప్పుళ్లేదు. ఇప్పుడైతే ఇక మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదన్నట్టుగా ఉంది. ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి, పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ గెలవడం సంగతి పక్కన పెడితే కనీసం కార్యకర్తలను కాపాడుకునే ప్రయత్నాలు కూడా జరగట్లేదని అంటున్నారు. అసలు ఉండిలో వైసీపీ బతికే ఉందా అన్న అనుమానాలు పెరుగుతున్నాయట ఆ పార్టీ కేడర్లోనే. గెలుపు సంగతి తర్వాత కనీసం ప్రభావం కూడా చూపలేకపోతున్నామంటూ ఇక్కడి వైసీపీ అభిమానుల అసహనం పెరుగుతోంది. పరిస్థితిని మెరుగుపరిచేందుకు అధిష్టానం ఇన్ఛార్జీలను మారుస్తున్నా నియోజకవర్గంలో పార్టీ జాతకం మాత్రం మారటం లేదని అంటున్నారు మిగిలి ఉన్న కొద్దిమంది నాయకులు. ఈ టీడీపీ కంచుకోటలో పాగా వేసేందుకు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన ప్రయోగాలు కూడా ఏమాత్రం ఫలించలేదు. ఇక ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేని టైంలో పరిస్థితి ఏంటని వాళ్లల్లో వాళ్లే చర్చించేసుకుంటున్నారట. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత ఒక్క 2004లో మినహా ఇంకెప్పుడూ ఆ పార్టీ ఉండిలో ఓడిపోలేదు. అలాంటి చోట విజయం సాధించేందుకు వైసీపీ అధిష్టానం పన్నుతున్న వ్యూహాలన్నీ బెడిసికొడుతున్నాయి. చివరకు 2019 వైసీపీ సునామీలో సైతం ఇక్కడ ఫ్యాన్ తిరగలేదు. అలాంటి చోట పార్టీ పెద్దలు ఏవేవో ప్రయోగాలు చేస్తున్నారే కానీ స్థానిక పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం మాత్రం చేయటం లేదన్న మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. దాంతో ఇప్పుడు కేడర్ పరిస్థితి మరింత దయనీయంగా మారిందని అంటున్నారు. నియోజకవర్గంలో పార్టీ కోసం పనిచేసిన వారికి అధికారంలో ఉన్నప్పుడు గుర్తింపు ఇవ్వకపోవడం, ఇన్ఛార్జిగా ఉన్న పీవీఎల్ నరసింహరాజు కేడర్ గురించి ఆలోచించకపోవడం లాంటి కారణాలతో ఉండి వైసీపీ దాదాపు ఖాళీ అయ్యే స్థితిలో ఉందని అంటున్నారు ఇక్కడి నాయకులు. ఉండిలో క్షత్రియ ఆధిపత్యమే కొనసాగుతూ ఉండడంతో అదే సామాజిక వర్గానికి చెందిన నేతల్ని నమ్ముకుంటోంది వైసీపీ. అయినా సరే ఇప్పటిదాకా అంతో ఇంతో కూడా ప్రభావం చూపలేకపోతుందన్నది విస్తృతాభిప్రాయం. బలపడాల్సిన పార్టీ నరసింహరాజు వ్యవహార శైలి కారణంగా దిగజారిపోతుందనే విమర్శలున్నా పార్టీ పెద్దలు మాత్రం పట్టించుకోవటం లేదన్న అసంతృప్తి పెరుగుతోంది. అధికారంలో ఉన్నప్పుడే ప్రభావం చూపలేకపోయిన నరసింహరాజు ఇక ఓటమి తర్వాత మరీ నల్లపూసైపోయారంటూ గగ్గోలు పెడుతున్నాయి పార్టీ వర్గాలు. ఇంత జరుగుతున్నా కొత్త ఇన్ఛార్జి గురించి పెద్దలు ఎందుకు ఆలోచించడం లేదని ప్రశ్నిస్తోంది కేడర్. గతంలో ప్రత్యర్థి పార్టీని దెబ్బకొట్టే అవకాశాలొచ్చినా ఒక్క సందర్భంలో కూడా ఉపయోగించుకోలేకపోయిన స్థితిలో ఇక ఇక్కడ రాజకీయ మనుగడ ఉంటుందా అన్న అనుమానంతో కొందరు మెల్లిగా చాప చుట్టేస్తున్నారట. ఇన్ఛార్జి పీవీఎల్ అంటే నమ్మకం ఉన్నవారికంటే ఆయన్ని వ్యతిరేకించేవారే ఎక్కువైనట్టుగా తెలిసింది. పోనీ అంతా కోరుకున్నట్టు కొత్త వారికి అవకాశం ఇద్దామని పార్టీ పెద్దలు అనుకుంటున్నా లోకల్గా ఆ స్థాయిలో పనిచేసే నాయకుడు దొరకటం లేదట. గతంలో 3 సార్లు ఇన్ఛార్జీల్ని మార్చినట్టే మార్చి తిప్పి మళ్లీ నరసింహరాజు చేతికే పగ్గాలిచ్చారు. ఈ పరిస్థితుల్లో ఏం చెయ్యాలో అటు అధిష్టానానికి ఇటు కేడర్ కూడా పాలుపోవటం లేదట. దీంతో ఉండిలో వైసీపీ ఉన్నట్టా లేనట్టా అంటూ పార్టీ వర్గాల్లోనే చర్చలు జరుగుతున్నాయి. కూటమిలో నాయకులు ఒకరితో ఒకరు పోటీపడి పనిచేస్తుంటే మేం మాత్రం నాయకుడినే వెతుక్కునే దశలో ఉన్నామని అంటున్నారు లోకల్ వైసీపీ కార్యకర్తలు. ఉండి పరిస్థితిని మెరుగుపరిచేందుకు భవిష్యత్తులో పార్టీ పెద్దలు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి.